అంటే మనకి దేవుడు ఏంటంటే మనకు వాగ్దానం ఇచ్చాడు. మీకు నిత్య జీవం నేను ఇస్తానయ్యా. మీరు ఏం కంగారు పడకండి. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. మీకోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను. అక్కడ మంచి చక్కనైన ఒక సుందరమైన సియోను ఏంటంటే యెరూషలేము పట్టణం మీకోసము సిద్ధమవుతుంది. మీరేమి తొందరపడకండి. కొత్త ఆకాశం, కొత్త భూమి మీకోసం ఏర్పరుస్తున్నారు. ఇవన్నీ లయమైపోతాయి అమ్మా. మనం చూస్తున్న ఆకాశం, భూమి అన్నీ లయమైపోతాయి. ఎప్పుడు లయమైపోతాయి? 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తీర్పు అయిపోయిన తర్వాత ఈ భూమిని, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు అన్ని లయం చేసేస్తాడు. ఇంక కాల్చేస్తాడు. అగ్నితోటి కాల్చేసి ఏం చేస్తాడంటే కొత్త ఆకాశము, కొత్త భూమి మన కోసము ఏర్పడుతుంది. సముద్రం ఉండదండి అమ్మా. మనం చూస్తున్న సముద్రము ఇంకొన్నది అంతా భూమే. ఈ సముద్రం ఒక కొద్ది కూడా ఉండదు. అప్పుడు ఏమొస్తుంది అంటే 12 గుమ్మాలు గల పట్టణము పైనుండి వస్తుంది పరలోక రాజ్యము. అదే పరలోక రాజ్యం.